కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏమనగా బుధవారం రోజు రాత్రి 9వ తారీఖు నైట్ జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సన్నివేశం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వైకుంఠ ఏకాదశిలో భాగంగా జనాలు తండోపతండాలుగా రావడం, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి తప్పుందని చెప్పేసి ఏమాత్రం శంకించడానికి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది. అక్కడ గవర్నమెంట్ ఏమేమి కార్యక్రమాలు చేయాలో అందరినీ అధికారులని అన్ని యంత్రాంగాల్ని సిద్ధం చేసింది. కానీ అక్కడ జనాలు ఒక్కసారిగా ఆ గేట్లో లోపం జరగడం వల్ల, గేట్ తీయడం వల్ల ఒక్క ఉదుటిన జనం మీదకి వచ్చి అపశృతి దొరికింది. దీనికి అందరం చాలా చింతిస్తున్నాం. చాలా బాధాకరం. దీని మీద ఎవరైనా తప్పిదాలు చేసింటే కూడా వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి స్వయంగా అక్కడికి వచ్చేసి మరియు మంత్రివర్గంలో నిమగ్నమై వాళ్ళకు అన్ని రకాలుగా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తిరుపతిలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అంతేగాక ప్రజలంతా మీరు ఆలోచించాలి. దీంట్లో ఈ జనంలో ఏమైనా కొందరు అరాచక శక్తులు ఏమైనా దూరి దీనికి ఏమైనా పాల్గొన్నారని చెప్పేసి కూడా దీన్ని కూలంకషంగా పరీక్షించడానికి ఒక కమిటీని వేశారు. అందులో భాగంగా కొన్ని రోజుల పాటు అందరూ వీక్షిస్తే ఈ కమిటీ మీద, ఎందుకంటే వీళ్ళు చేయబోయే ఏసీబీ ఈ చర్యల్లో ఏమేమి జరిగింది అక్కడ అని చెప్పేసి చూసిన తర్వాత దీనికి నిర్ణయానికి వస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలంతా సంయమనంతో ఉండి ఈరోజు జరగబోయే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ప్రతి ఒక్కరికి ఏం మాత్రం భయపడకుండా, ఎందుకంటే మీకు కావాల్సిన ఏర్పాట్లని గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి మీరు ఏమాత్రం సంకోచించవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు, అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకు జరిగిందో కూడా నిన్నటి రోజు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పరిశీలించారు. స్వయాన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయాన అక్కడే ఉండి నిన్నన్ని పరిశీలించారు. అది గేట్లు తోసేయడమో, అది అసమర్థత వలనో లేకపోతే కానే కాదన్న విషయం ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ లక్షలాది మంది ప్రజలకు గత 6 నెలలుగా తిరుమలలో ఎన్నో రిసోర్సెస్ జరిగాయి. చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది. ఏ విధంగా అంటే భక్తాదులు 6 నెలల నుంచి ప్రశాంతంగా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. మాకు మంచి ప్రసాదాలు, మంచి వసతులు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ 6 నెలల నుంచి మారాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున జరిగినది చాలా బాధాకరమైన సంఘటన. అందుకు ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు. అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారన్న విషయం తెలుసు. అదేవిధంగా ఎవరైతే మరణించారో వారి కుటుంబానికి అండగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. అదేవిధంగా శతఘాతులకు కూడా 2.5 లక్షలు, తీవ్రంగా గాయాలైన వారికి కూడా 5 లక్షల రూపాయలు మెడికల్ ఛార్జెస్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం తెలుసు. మరి తిరుపతి విషయం, తిరుమల విషయం, స్వయాన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మందికి ఈరోజు దర్శనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా, మళ్ళీ జరగకుండా తీవ్రంగా అధికారులకు మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు అధికారులకు దశాదిశ నిర్దేశించారనే విషయం కూడా మీకు తెలుసు. మరి నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి ఆయన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. మేము మొత్తం ఎన్డీఏ కూటమంతా బాధపడుతుంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్న విషయం కూడా మేము తెలియజేస్తాం. నిన్నటి రోజు జరగని విషయం జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, మీరు ఇలా మాట్లాడటం కాదు, అనుకోకుండా జరిగింది. దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి, టీటీడీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి, మంత్రులు రిజైన్ చేయాలి,
ఏం మాట్లాడుతున్నారు? అక్కడ జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడండి. ఈ రోజు రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మీకు అలవాటే. మీ బాబాయ్ గొడ్డలపోటు ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మీ కోడికత్తి పార్టీ ఎలా ఆడారో తెలుసు, గులకరాయి రాళ్ళు ఎలా చేశారో తెలుసు. మీరు రోజు దయాలు వేదాలు వల్లించిన అవసరం మాకు లేదు. మేము చెప్పేది ఒకటే, గతంలో మీరు రాయలసీమ బిడ్డ అన్నారు. మరి రాయలసీమలో అన్నమయ్య డ్యాం కొట్టకపోయింది. మీరు ఇంతటి వరకు ఆ రాయలసీమ అన్నమయ్య డ్యాం కూడా మీరు సందర్శించలేదు. 30 మంది మరణించారు. 5 గ్రామాలు కూడా మునిగిపోయారన్న విషయం కూడా తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య డ్యాంకి వెళ్లి క్షతగాత్రుల్ని మరణించిన కుటుంబానికి ఓదారుస్తూ, అదేవిధంగా బోనమ్మ గారు కూడా ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు కూడా విరాళం కూడా అందజేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అదేవిధంగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలే శ్రేయస్సుగా, ప్రజల అభివృద్ధికి, ప్రజలకు అండగా ఉండాలన్నదే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. మరి మొన్నటి రోజు వరదలు వచ్చాయి విజయవాడకు. వరదలు వచ్చినప్పుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ప్రజలందరినీ కాపాడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ రాజకీయ ఉనికిడి కోసం, మీ పార్టీ ఉంది అని చాటుకోవడానికి కోసం ఇలా శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వంలో ఈ రోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో, సహకారంతో ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, ఒక పక్క పోలవరం మొదలైనవి, పల్లెపాట మొదలైంది, పొలం పిలిచి మొదలైంది. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చాం. తొలి మెగా డిఎస్ఏ అని చెప్పాం. తొలి మెగా డిఎస్ఏతో సంతకం పెట్టిన ఘనత మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సంపద సృష్టించగల నాయకుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించే ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారన్న విషయం మీరు మర్చిపోయి, మీకు ఆ 11 సీట్లకే పరిమితం చేశారంటే ప్రజలు మీ పరిపాలన మీద ఎంత విరక్తి పుట్టారో ప్రజలందరికీ తెలుసు. మరి మాన్య శ్రీ ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన తిరుపతికి వచ్చి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా కావాల్సిన తగు చర్యలు తీసుకున్నారు. మీరు ఏ రోజైనా 5 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా మీరు ప్రజల దగ్గర పరామర్శించారా అని కూడా మేము సూటి ప్రశ్నిస్తున్నాం. మీరు గాల్లో తిరిగేదే సరిపోయిందే తప్ప ఎక్కడ దోచుకుందామా, ఎక్కడ దాచుకుందామా అనే పని మీదే ఉన్నారే తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయారు, రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయిందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మేము ఈ రోజు కర్నూలుకి వచ్చాం, కర్నూలు కూడా ఇండస్ట్రీ ప్రాంతాల వారిగా ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మా ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు మన రాష్ట్రానికి మన పిఎం గారు వచ్చారు. పిఎం గారు కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలందరూ అంగీకరించారు. మరి మీ సమయంలో మీరు ఏం చేశారు? మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు, చేశారా? మీరు సూటి ప్రశ్న అడుగుతున్న మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇలా మీరు అబద్ధాలు చెప్పడం వల్ల మీకు 11 సీట్లు పరిమితం చేశారన్న విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. మరి మీరు గాని, మీ నాయకులు గాని, మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారిని గాని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీరు కోల్పోయారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరు అభివృద్ధి మీదకి రండి, చర్చకి. అభివృద్ధి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చర్చించడానికి రండి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో రండి, మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.